అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రేస్ తెలుగు. అయితే మనమైతే కొన్ని రోజుల క్రితం అయితే ఈ పాండ్‌లో అయితే కొన్ని డ్రీమ్ బ్లూ షింప్‌నయితే విడిచిపెట్టడం అయితే జరిగిందండి బ్రీడింగ్ కోసమైతే. అయితే వాటి అప్డేట్ అయితే నేను మీకైతే ఇవ్వాలని అయితే అనుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటన్నిటినైతే ట్రబ్స్‌లోకి అయితే కలెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా సైజ్ అయితే కొంత పెరిగినాయని చెప్పొచ్చు 1 మంత్‌లో. అలానే ఇవన్నీ కూడా ఫుల్లీ లోడెడ్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎగ్స్‌నైతే క్యారీ చేస్తున్నాయి. అలానే నేను ఈ షింప్స్‌ని విడిచిపెట్టిన ట్యాంక్‌లోనే కొన్ని గప్పీస్‌నైతే విడిచిపెట్టడం జరిగిందండి. ఎందుకనంటే అవి మస్కిటో లార్వాస్‌నైతే తినేయడం కోసమనైతే నేను వీటినైతే విడిచిపెట్టడం అయితే జరిగింది. కానీ ఇలాంటి గప్పీస్ కూడా మన దగ్గరైతే సేల్‌కున్నాయి. ఇవైతే నేనైతే షాప్ తీసుకెళ్ళడానికైతే ప్యాక్ చేస్తున్నానండి. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటిలో అయితే ఇంకా కొన్ని షింప్స్ అనేవైతే మిగిలున్నాయి. అయితే నేనైతే వీటినైతే ఒక చిన్న గ్లాస్ జార్‌లోకి అయితే వేసి మీకైతే క్లియర్‌గా అయితే చూపిస్తానండి. వీటి అప్డేట్ అనేది ఎలా ఉందో. అయితే షింప్ అనేది ఎగ్‌ని లోడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీరైతే క్లియర్‌గా చూసుకోవచ్చు. మీలో ఎంతమందికి షింప్‌ని ఎగ్ లోడెడ్‌తో ఉన్నప్పుడు చూడటం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫుల్లీ ఎగ్ లోడెడ్ అండి. ఇవైతే కొన్ని బేబీస్‌నైతే క్యారీ చేస్తున్నాయి. అరౌండ్ ఒక 10-20 బేబీస్‌నైతే ఇవి త్వరలోనే ఇవ్వబోతున్నాయండి మనకైతే. ఆ అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు నేనైతే ఇస్తానికైతే ట్రై చేస్తాను. షింప్ అనేది 1 మంత్‌కి ఒకసారి మౌల్టింగ్ అనేది కొడుతుందండి. అలా కొట్టిన ప్రతిసారి సైజ్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. అయితే ప్లాంటెడ్ ట్యాంక్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకైతే ఆల్గే అనేది డెవలప్ అవ్వకుండా అలానే ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తాయండి ప్లాంటెడ్ ట్యాంక్ అయితే. ఈ షింప్‌ని అయితే బిగ్ సైజ్ గోల్డ్ ఫిష్ అలానే కోయి కార్ప్స్ ఉన్న ట్యాంక్‌లో అయితే వేయొచ్చు అని అయితే కొంతమంది అయితే అడుగుతున్నారండి. అలాంటి ట్యాంక్స్‌లో వేసినట్లయితే ఇవైతే కొన్నైతే వాటినైతే తినేయటం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవైతే గప్పీస్ అనమాట. వీటి క్వాలిటీ కూడా నేనైతే మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను ఇక్కడ. అలానే వీటినైతే మరలా మనమైతే పాండ్‌లోకి అయితే విడిచిపెట్టేస్తున్నామండి. ఎందుకనంటే ఇవన్నీ లోడెడ్ ఉన్నాయి కాబట్టి బేబీస్‌ని క్యారీ చేస్తున్నాయి కాబట్టి వీటినైతే నేను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.